పింకీ ఆగు, పడిపోతావు. పింకీ పింకీ వెళ్దాంరా. అమ్మో డాడీ, అమ్మ ఇక్కడ నుంచి పడిపోయి ఉంటుందా? లేదమ్మా, లేదు, అలా జరుగుండదు. అమ్మా పింకీ, అటు చూడు, మీ అమ్మ ఆ దారిలోంచి తప్పించుకుపోయి ఉంటుంది. డాడీ, ఎక్కడికి డాడీ? వెళ్ళిపోతే మన ఇంటికే రావాలిగా, ఎందుకు రాలేదు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికైనా వెళ్ళాలిగా, ఎందుకు వెళ్ళలేదు? చెప్పు డాడీ. చూడమ్మా పింకీ, నువ్వు చెప్పినట్టే జరుగుంటే మీ అమ్మ కోసం నువ్వు నేను ఇలా కొండల్లోనూ గుట్టల్లోనూ వెతికే పరిస్థితే వచ్చేది కాదమ్మా. నాకు అమ్మ కావాలి. ఎలాగైనా మన ఇద్దరం అమ్మ ఎక్కడుందో తెలుసుకోవాల్సిందే. అలాగే పింకీ, అలాగే. ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ వెతికేద్దాం. మీ అమ్మని ఎవరైనా చూశారేమో అడిగి తెలుసుకుందాం. పద, రా పింకీ. ఏమండి, చెప్పండి. ఈ ఫోటోలో ఉన్న ఆమె తప్పిపోయింది, ఎవరైనా చూసారా? ఎక్కడా చూడలేదు. हेलो, क्या होना? ఎవరు కావాలి భాయ్ సాబ్? ఈ ఫోటోలో ఉన్న ఆమె తప్పిపోయింది, ఈమెను ఎవరైనా చూసారా అండి? నై, చూడలేదు. ఇక్కడికి వస్తే మాకు తెలుస్తుంది. రాలేదు సాబ్. డాడీ, అమ్మ ఇక్కడ కూడా లేదు. మరి అమ్మ ఎక్కడ ఉన్నట్టు? అన్ని చోట్ల వెతికాం పింకీ, కానీ లాభం లేదు. వెళ్దాం పద. మా స్కూల్లో టీచర్ చెప్పింది దేవుడు ఒక్కడే అని. దేవుడా, మా అమ్మ మాకు దొరికేలా చూడు ప్లీజ్.
बेटी बेटी संभल के बैठ जाओ। आराम से बैठ जाओ। ఏమీ కాలేదుగా బేటీ? నీ బేటీకేమీ కాదు కాసింబాయ్. ఇలాంటప్పుడు నడిస్తేనే ఆరోగ్యానికి చాలా మంచిది. బెంజీ, మా బేటీని అంత కష్టపెడతావా? అవును మరి, కష్టపడకుండానే నొప్పులు పడకుండానే బిడ్డ పుట్టాలి కాబోలు. బేటీ, దర్గాకి వెళ్ళి మౌలానా సాబ్ని అడిగి నీకోసం ఈ తావీజ్ తెచ్చాను. ఈ తావీజ్ కట్టుకుంటే నువ్వు నీ బిడ్డ ఆ అల్లా దయ వల్ల క్షేమంగా ఉంటారు. బాబా, బేటీ, నన్ను బాబా అని పిలిచావా? కాసింబాయ్, తను నీకు బేటీ అయితే నువ్వు తనకి బాబావేగా. అవునవును, నా బేటీకి పుట్టబోయే ఇంకో చోటీ బాగుంది కదా బెహన్జీ? ఏంటి బాగుండేది? చోటీకి ఏం పేరు పెట్టాలో ఆలోచించే టైం ఇది. నీ బేటీని బేటీ అని పిలిచినా తనకి ఓ పేరంటూ ఉండాలి కదా. బెహన్జీ, తన పేరేంటో చెప్పలేకపోతుంది కదా. బాగుంది కాసింబాయ్. రేపు హాస్పిటల్లో కాన్పు జరిగే టైంకి రిజిస్టర్లో రాయడానికైనా ఒక పేరుండాలి కదా. బర్త్ సర్టిఫికేట్లో నీ బేటీకి చోటీ అంటే అందరూ నవ్వుతారు కాసింబాయ్. అవును కదా, నేను బుద్ధుని, నాకు గుర్తే రాలేదు. ఇప్పుడు ఏం చేద్దాము? కాసింబాయ్, ఆ అల్లా పంపించిన తాయెత్తుని కట్టి పేరే తెలియని ఈ పిల్ల చేత బాబా అని పిలిపించుకున్నావు. ఇప్పుడు తను నీ బేటీ. నీ బేటీకొక పేరు నువ్వే పెట్టు. బేటీ, మేరీ ప్యారీ బేటీ, ఏం పేరు పెట్టాలి? మీరా. ఈ క్షణం నుంచి నా బేటీ పేరు మీరా. క్యా బేటీ, నీ పేరు బాగుందా? మీరా, చాలా బాగుంది. మీరా బేటీ, ఆ అల్లా దయ వల్ల నువ్వెప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలి. పురుడు పోసుకొని నీలాంటి బంగారు పాపని ఎత్తుకోవాలి.
బహన్జీ, మా మీరా బేటీకి కాన్పు ఎప్పుడు అవుతుంది? తొందరెందుకు కాసింబాయ్, రేపో ఎల్లుండో కెవ్వుమనే కేక వినిపిస్తుందిలే. అచ్చా అచ్చా. बेटी, बेटी, मीरा बेटी, क्या हुआ बेटी? क्या हुआ? या अल्लाह, पुरटी नొప్పులు शुरू అయినట్టుంది. बहन जी जल्दी आओ. చాలా నొప్పిగా ఉంది బాబా. ఏమైంది కాసింబాయ్? పురిటి నొప్పులు షురూ అయినట్టు ఉంది. అవునా? ఏమీ కాదు, నేను ఉన్నానుగా మీరా. కాసింబాయ్, అచ్చా, లోపలికి అచ్చా. తీసుకెళ్దాం పదా. జాగ్రత్త బేటీ. बैठो, बैठ जाओ बेटी. కూర్చో, బయట. बैठ जाओ. हाँ, हाँ. కొంచెం వచ్చుకో. బహన్ జీ, ఏం పర్వాలేదుగా. కాసింబాయ్, ఎన్నో కాన్పులు చేసిన దాన్ని. ఆడది అమ్మ కావాలి అంటే పురిటి నొప్పులు భరించాల్సిందే. ఏం ఫికర్ లేదు. మే హూనా. జాగ్రత్త బహన్ జీ, నేను బయట ఉంటాను. అలాగే. యా అల్లాహ్, మేరీ బేటీకి కష్టం కలగకుండా కాన్పు జరిగేలా చూడు. మీరా బేటీ, ఏమీ కాదు. మొదటి కాన్పు కదా, కొంచెం కష్టం, ఓర్చుకోవాలి. కొంచెం ఓర్చుకో. ఏమీ కాదు బేటీ, మే హూనా. కొంచెం ఓర్చుకో. ఏ అల్లా, కడుపులో బిడ్డ అడ్డం తిరిగినట్టుంది. కాసింబాయ్. బహన్ జీ, ఏమైంది? కాసింబాయ్, మీరా నొప్పులు తీయలేకపోతుంది. కాన్పు చాలా కష్టమయ్యేలా ఉంది. అవునా? ఇప్పుడు ఎలా బహన్ జీ? ఇక లాభం లేదు కాసింబాయ్, మీరాని పెద్దాస్పత్రికి తీసుకువెళ్లాల్సిందే. సరే, నేను ఇప్పుడు వెళ్ళి ఆటో తీసుకొస్తాను. జల్దీ లేకే అవు కాసింబాయ్. బేటీ, ఒక్క 5 నిమిషాలు ఓర్చుకో. తప్పదు బేటీ, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. కొంచెం ఓర్చుకో బేటీ. అయిపోతుంది, కొంచెం ఓర్చుకో. అదిగో బేటీ, ఆటో వచ్చేసింది. మెల్లగా మెల్లగా లేమ్మా, లే. జాగ్రత్త. बेटी, 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 जरा सब्र करो बेटी, जरा सब्र करो. కొంచెం ఓర్చుకో బేటీ, వెళ్ళిపోతున్నాం.
జాగ్రత్త బేటీ కావట్లేదు. కొంచెం ఓపిక పట్టు బేటి. జాగ్రత్త జాగ్రత్త బేటీ మెల్లగా ఎక్కు చలో భాయ్, చలో జల్దీ చలో. చాలా నొప్పిగా ఉంది. మీరా బేటీ కొంచెం ఓచుకోమ్మా, వెళ్ళిపోతున్నావు. కొంచెం ఓచుకో తల్లి. మేరీ బేటి, పెద్ద ఆసుపత్రికి వెళ్తున్నాం. కాసేపు ఓర్చుకో అమ్మా. కొంచెం ఓపిక పట్టు, వెళ్ళిపోతున్నావు. చలో చలో జల్దీ చలో. మీరా బేటీ కొంచెం కొంచెం ఓచుకో బేటీ, కొంచెం ఓచుకో. అయిపోతుందమ్మా, ఏం భయపడకు, అయిపోతుంది. కొంచెం నొప్పులుంటాయి, ఓచుకోమ్మా. కొంచెం ఓచుకో బేటీ, కొంచెం ఓచుకో. కొంచెం ఓచుకోమ్మా, ఓచుకో. ఓచుకోమ్మా, ఆగు. ఏం కాదు, ఆగమ్మా. కొంచెం ఓచుకో. ఆడబిడ్డ కాసింబాయ్, కాసింబాయ్, ఆడపిల్ల. మీరా బేటీకి ఆడపిల్ల పుట్టింది. या अल्लाह, शुक्रिया, बहुत शुक्रिया, बहुत शुक्रिया. मेरी बेटी ఎలా ఉంది? తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు కాసింబాయ్. అచ్చా, నేను ఇప్పుడు వాళ్ళని చూడొచ్చా? కాసింబాయ్, ఒక్క 5 నిమిషాలు ఆగు. అలాగే. సిస్టర్, మేడం, ఒకరు ఇక్కడే ఉండండి. ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలవండి. అలాగే మేడం. మేరీ ప్యారీ బేటీ ఎంత ముద్దుగా ఉందో. డాక్టర్ సాహెబా, మీకు నా బిడ్డ చాలా చాలా రుణపడి ఉంటుంది డాక్టర్ సాహెబా. మీరా మీ కూతురా? ఆ, నా కూతురే, అల్లా ఇచ్చిన కూతురు. ఓ, అర్థమైంది. ఆమె ఎవరో మీకు తెలియకపోయినా ఇంత ఆరాటపడుతున్నారంటే గ్రేట్. పుట్టినప్పుడు ఎక్కడి నుంచి వచ్చాం, పోయాక ఎక్కడికి పోతాం, కూర్చున్నాయి మాలం. అందుకే ఉన్నన్నాళ్ళు అందరూ నా వాళ్లే అనుకుంటాను. అందుకే మేడం, తెలిసిన వాళ్ళందరూ తనని కాసింబాయ్ అని పిలుస్తారు. డాక్టర్ సాహెబా, నేను ఒకసారి మనవరాల్ని చూడాలి, అంతేగా? చూడండి. శుక్రియా. డాక్టర్, తన కండిషన్ ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు కదా? మీ శ్రీమతికి ఎలాంటి ప్రాబ్లం లేదు. తనకిప్పుడు 5వ నెల కదా. ఈ విషయాన్ని దుబాయ్లో ఉన్న మీ హస్బెండ్కి తెలియజేస్తే ఆయన ఎంతగానో సంతోషిస్తారు కదా. అవసరం లేదు.
నేను ప్రెగ్నెంట్ అనే గుడ్ న్యూస్ మా వారికి ఆల్రెడీ తెలుసు. మరి ఆ ఫంక్షన్కి మీ హస్బెండ్ వస్తున్నారా? తప్పకుండా వస్తారు. ఆయన ఎదురుగానే ఈ పండగ చేసుకుంటాను. మీరు కోరుకున్నట్టే మీకు పండంటి పాపాయి పుడుతుంది. అంజలి, అడుగడుగునా నువ్వు నేనే అంజలి అని చెప్పకనే చెప్పావు. ఆయన మూర్ఖుణ్ణి. వీణ్ణిలా చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. అక్క, చచ్చిపోతాననా? అదే మాట్రా. నా అలాంటి పాపం చేసిన వాడికి చావు కూడా అంత త్వరగా రాదు.